నా పేరు శేఖర్, తన పేరు శిల్ప. జూన్ 18 మా పెళ్లి రోజు. మాది లవ్ మ్యారేజ్. ఈ రోజున నేను ఇవ్వబోయే ఈ వ్యాసమే శిల్పకు నేను ఇచ్చే బహుమతి. 22 ఏళ్ల ప్రయాణం వైఫ్ అండ్ హస్బెండ్గా. అందరిలాగే మా జీవిత ప్రయాణంలో ఎన్నో పోట్లాట్లు, అలకలు, సర్దుకుపోటాలు. మా పెళ్ళి అయ్యేటప్పటికి నేను నా కుటుంబంలో అమ్మ, నాన్న, అమ్మమ్మ కలిసి ఉండేవాళ్ళం. శిల్ప జాయింట్ ఫ్యామిలీ అడుగుపెట్టినప్పుడు నా పెద్దవాళ్ళ ముగ్గురు బాధ్యత నా పైనతో పాటు శిల్ప పైన కూడా ఉండేది. తను బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, నేను బీకామ్తో గవర్నమెంట్ ఎంప్లాయీగా మా ప్రయాణం సాగింది. నా ప్రయాణంలో అమ్మమ్మ, అమ్మ, నాన్నలతో పాటు శిల్ప 22 ఏళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఉండి పెద్దవాళ్ళని చూసుకునే విధానం మర్చిపోలేను. తను ఐటీ ఎంప్లాయీగా ఉంటూ సికింద్రాబాద్ టు గచ్చిబౌలి రోజుకి 50 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ప్రయాణం చేస్తూ అమ్మ, అమ్మమ్మ, నాన్న ఎన్నోసార్లు హాస్పిటల్లో పడ్డప్పుడు వాళ్ళకి సేవతో పాటు నా పెద్దవాళ్ళ ఆఖరి రోజుల వరకు నాకు భార్యగా తోడుండి వాళ్ళకి సేవ చేసిన విధానం నేను మర్చిపోలేను. ఈ జాయింట్ ఫ్యామిలీ ప్రయాణంలో తనకి టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా యూఎస్ఏలో ఆపర్చునిటీస్ వచ్చినా, సపరేట్గా కాపురం పెట్టే ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నా నా బాధ్యత తనది కూడా అనుకొని నా పెద్దవాళ్ళతో ఉంటూ 20 ఏళ్ళు గడిపింది. బహుశా ఈ కాలంలో ఒక 22 ఏళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ప్రయాణం చేయటం రేరేమో. అంటే నా ఉద్దేశం అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా. తనకి టాలెంట్తో పాటు మంచితనం, ధైర్యం కూడా ఎక్కువే. ఒకసారి తన కార్ పైన తన కార్ నెంబరు ఎవరి కార్ నెంబర్తో మ్యాచ్ అయిందో కానీ పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ కాల్, నీ కార్ నెంబర్తో ఎవరినో గుద్దేసి పారిపోయావని. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి అవుట్ ఆఫ్ కోర్ట్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాలని ఒక బెదిరింపు కాల్, స్ట్రేంజ్ కాల్. తను ఆ తప్పు చేయకపోయినా ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏమో అని, డబ్బులే కదా ఇచ్చేద్దామని, నేను సెటిల్మెంట్ చేసేద్దామని, సో దట్ మనకి పోలీస్ హెరాస్మెంట్ పోతుంది కదా అని నా ఆర్గ్యుమెంట్. కానీ చేయని తప్పు నేను ఒప్పుకోను అని పోలీస్ ఫ్రాడ్ హెరాస్మెంట్ తట్టుకుంటూ 2 ఏళ్ళు కోర్టులో పోరాడి ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకొని బయటికి వచ్చిన ధైర్యవంతురాలు, సాహసవంతురాలు. పిల్లలు ట్విన్స్ అని కన్ఫామ్ అయ్యి 9th మంత్ డెలివరీ డేట్ ఇచ్చినా ఆఖరి రోజు కూడా జాబ్ చేసి కుటుంబ శ్రేయస్సు గురించి అడ్మిట్ అయ్యి పిల్లల్ని కన్నా సాహసవంతురాలు. అలా గొప్ప అనుకోకపోతే సాఫ్ట్వేర్ జాబ్లో 20 ఏళ్ళు కష్టపడి పనిచేసి వెలాసిటీ క్లినికల్ రీసెర్చ్ అనే కంపెనీలో ₹1,00,00,000 శాలరీ కూడా పనిచేసిన అచీవర్. నా ప్రయాణంలో నా అమ్మ, అమ్మమ్మ, నాన్న కాలం చేశాక 20 ఏళ్ల తరువాత నేను తనతో ఇప్పుడు బాధ్యతలు పూర్తయినాయి, నీ ఇష్టం, ఇది మన జీవితం అని చెప్పగానే వెంటనే మా కుటుంబాన్ని, అంటే నేను, నా పిల్లలు, శిల్ప అందరినీ గేటెడ్ కమ్యూనిటీకి మార్చి లోన్స్లో ఫ్లాట్ తీసుకొని పిల్లల్ని పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో వేసిన సాహస వనిత. క్లైమాక్స్లో ఏఐ ఎంట్రీతో సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని ఇన్సెక్యూర్డ్, టెంపరీ అయిపోయి తన జాబ్కి ఎఫెక్ట్ పడ్డప్పుడు భయపడకుండా తన 22 ఏళ్ల సాఫ్ట్వేర్ జాబ్ ఎక్స్పర్టైజ్ని పరంగా పెట్టి ఓన్గా ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసి దానికి AIBiz.Solutions అని పేరు పెట్టుకొని సంవత్సరంగా దానిలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ కంపెనీ పెట్టిన కొత్తలో ₹2,000 అవమానపడి, బాధపడి, ఇబ్బంది పడి పట్టుదలతో వ్యాపారం చేస్తూ 5-6 ఇంజనీర్స్, ఫ్రెషర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇంటిని, మా అందరినీ కాపాడుకుంటూ దూసుకుపోతున్న మహిళ. ఈ మధ్య ఎంప్లాయీస్ తనకి లేడీ బాస్ అనే అవార్డు కూడా ఇచ్చారు. ఈ స్టార్టప్ ప్రయాణంలో తన AISolutions.biz.తో ఒక మిత్రుడి కంపెనీ సహకారంతో దుబాయ్ ఇంటర్నేషనల్ AI మీట్లో
గెస్ట్ లెక్చరర్గా వెళ్ళటం, గవర్నమెంట్ తెలంగాణ ఏఐ ప్రమోషన్స్లో భాగంగా కోటి విమెన్స్ కాలేజ్లో చీఫ్ గెస్ట్గా ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అకాడమిక్స్గా లెక్చర్ ఇచ్చి అందరి ప్రశంసలు పొందింది. ప్రతి మహిళ సక్సెస్లో ఒక మగవాడి పాత్ర ఉంటుంది అంటారుగా. నా జీవితంలో మా కుటుంబ సక్సెస్లో మా ఆవిడ షేర్ ఎక్కువే. గవర్నమెంట్ ఎంప్లాయీగా, హస్బెండ్గా తను సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ జాగ్రత్తగా సాగింది నా ప్రయాణం. అందుకే అంటారు శిల్పని ఏ లేడీ బాస్ అని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ శిల్ప. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.